అందరూ ఇక్కడ తిట్టేది సరిపోలేదన్నట్టు వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో తిట్టించుకున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. పని కట్టుకుని కొందరు వైసీపీ ఎంపీలు నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్లగా ఆమె అడిగిన ప్రశ్నలకు తెల్లమొహం వేసుకుని వెనుదిరిగారు. ప్రశ్నలు అడగటమే కాదు, మంత్రి వారిని గట్టిగా నిలదీశారు. వివరాల్లోకి వెళ్తే ఏపీలో కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తోంది. అయితే వీటికి వ్యతిరేకంగా ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, వారికి నష్టం కలుగుతోందంటూ కొంతకాలంగా ప్రజలకు నూరిపోస్తూ వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. పీపీపీ పద్ధతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ తరుణంలోనే వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, తనూజారాణి, గొల్ల బాబురావు, గురుమూర్తి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. అయితే వారికి మంత్రి నుంచి ఊహించని రీతిలో ఓ ప్రశ్న ఎదురైంది. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోనే చేస్తున్నారు కదా అని ఎదురు ప్రశ్న వేయడంతో వారంతా అవాక్కయ్యారు. మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదు, మీరు అంటున్నట్టుగా అవి కేవలం పీపీపీ విధానంలో జరుగుతున్నాయి అని చెప్పారు. వెంటనే జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి కూడా అవును మేడం, అవి పీపీపీ పద్ధతిలోనే జరుగుతున్నాయన్నారు. అందుకు నిర్మలా సీతారామన్ బదులిస్తూ, అలాంటప్పుడు మీరు ఎందుకని ప్రజల్లోకి ప్రైవేట్ అంటూ తీసుకువెళ్తున్నారు, ఎందుకు ప్రైవేట్ అని చెబుతున్నారు అని ప్రశ్నించారు. పీపీపీ అంటే అందులో ప్రైవేట్ కూడా ఉంది కదా మేడం అంటూ మళ్లీ చెప్పబోయారు. వెంటనే మంత్రి కలుగజేసుకుని, నో, మీరు నన్ను దయచేసి తప్పుదోవ పట్టించొద్దు, మీరు ప్రజలను తప్పుదోవ పట్టించినట్లుగా నన్ను కూడా చేస్తే ఎలా అని ఆమె గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఎంపీలంతా బిక్కుమొహం వేసుకుని వెనుదిరిగారు.